హలో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే డిస్కోర్స్లో ఈమెయిల్ అనేది ఒక మనకి టాపిక్ ఉంది. ఓకే, సిలబస్లో. సో అది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉంది. సో దాంట్లో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. ఓకే, సో దాంట్లో నుంచి నాకు తెలిసి ఖచ్చితంగా ఈ 20 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు చూసేస్తే సో మోస్ట్ చెప్పలేం, దీంట్లో నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఈమెయిల్ కమ్యూనికేషన్ కవర్ చేసుకుంటాం. ఓకేనా, సో టైం వేస్ట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది, విచ్ పార్ట్ ఆఫ్ అన్ ఈమెయిల్ కంటెన్స్ ద మెయిన్ మెసేజ్. సో మెయిన్ మెసేజ్ ఏ దాంట్లో ఉంది, ఒక లెటర్లో కూడా సేమ్ థింగ్. ఓకే, బాడీ ఆఫ్ ద లెటర్లో మెయిన్ ఇది ఉంటుంది. సిమిలర్లీ సో ఇది అంటే ఈమెయిల్లో కూడా మీకు బాడీ మెయిన్. ఓకే, సో దాంట్లోనే మెయిన్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే మనం టు అడ్రస్ ఈ సపరేట్ అడ్రస్ సెక్షన్ అది సపరేట్గా ఉంటుంది. మెయిన్ సెంటర్ మనం డిస్క్రైబ్ చేసి రాస్తాం చూడండి, దాన్ని బాడీ ఆఫ్ ద ఈమెయిల్ అంటాం. సో దాంట్లో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా, నౌ టు ఫీల్ ఇన్ అండ్ ఈమెయిల్ ఈజ్ యూస్ ఫర్. ఓకే, అంటే ఈమెయిల్లో మనం టు ఏ దానికోసం యూజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మనం ఎవరన్నా కానీ మనం టు అనేది ఏ దానికోసం ఉంటుంది ఓకేనా, సో రిసీవర్స్ అడ్రస్ కోసం. ఓకే, సో టు అంటే ఎవరికి రాస్తుంటాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. సెండర్స్ అంటే మనం పంపిస్తున్నాం చూడండి, అది. ఓకే, సో రిసీవర్ అంటే ఎవరికి రాస్తున్నాం చూడండి, వాళ్ళది టు అడ్రస్లో ఉంటుంది. సో ప్రైమరీ రిసీవర్స్ అడ్రస్. సో బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఏ అని రాయకండి. ఓకే, సో ఇట్ ఈస్ అడ్రస్ అంటే రిసీవర్స్ అడ్రస్. ఓకే, దెన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఈమెయిల్ కాంపోనెంట్. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో దీంట్లో నుంచి ఏది ఈమెయిల్ కాంపోనెంట్ అంటే పార్ట్ ఆఫ్ ఈమెయిల్ కాదు. సో దాంట్లో ఇన్బాక్స్ కంపల్సరీ. మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే అంటే ఏదైనా జీమెయిల్ అట్లా ఓపెన్ చేస్తే యూ విల్ సీ ఇన్బాక్స్, దెన్ సాల్యుటేషన్ ఉంటుంది. ఓకే, అటాచ్మెంట్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. దెన్ స్టాంప్ ఉండదు కదా దాంట్లో, సో స్టాంప్ షుడ్ నాట్ బి దేర్. ఓకే, సో స్టాంప్ విల్ నాట్ బి దేర్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అది సి అనేది స్టాంప్ అనేది ఉండదు. ఏ గుడ్ సబ్జెక్ట్ లైన్ ఈజ్ యూజువలీ. ఓకే, ఎస్, ఆబ్వియస్లీ నేను మీకు చెప్పాను. ఓకేనా, సో అఫీషియల్ లెటర్లో మనం అఫీషియల్ లెటర్ కానీ ఏదైనా అఫీషియల్గా రాస్తే దాంట్లో సబ్జెక్ట్ లైన్ కూడా మెన్షన్ చేయాలి అనేసి. సో సబ్జెక్ట్ లైన్ ఎలాగ ఉండాలి, లాంగ్ అండ్ డెకరేటివ్? నో, అట్లా కాదు. షార్ట్గా ఉండాలా, స్పెసిఫిక్గా ఉండాలా. వన్ లైన్ కూడా కంప్లీట్ లైన్ కూడా కాదు ఫ్రెండ్స్. 5 to 6 7 వర్డ్స్ ఉండాలా అంతే. అండ్ అది మొత్తం బాడీ ఆఫ్ ద ఈమెయిల్ కానీ బాడీ ఆఫ్ ద లెటర్ కానీ దాని గురించి, అది దేని గురించి మనం ఈమెయిల్ రాస్తున్నాం, దేని గురించి లెటర్ రాస్తున్నాం, అది మనం షార్ట్కట్గా ఓకే మనం సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, ఎస్యూబీ అనేసి మనం పెట్టేసి మనం రాయాలి. ఓకేనా, సో ఫుల్ పారాగ్రాఫ్ లెఫ్ట్ అవి అంతా లేదు ఫ్రెండ్స్. బీ ఇస్ ద ఆన్సర్. సిసి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ అడగచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సిసి అనేది అడగచ్చు. సో కార్బన్ కాపీ అనేది. ఓకే, ఫస్ట్ 2 ఉంటుంది, దెన్ సిసి ఉంటుంది, దెన్ బీసీసీ ఉంటుంది. ఓకేనా, సో ఈ 3 ఉంటాయి. సో దాంట్లో సెకండ్ వన్ సిసి అంటే ఏమి, కార్బన్ కాపీ అనేసి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. విచ్ సాల్యుటేషన్ యూజ్ ఏ ఫార్మల్ ఈమెయిల్. నా సాల్యుటేషన్ అంటే ఏమి, డియర్ సార్, ఓకే, రెస్పెక్టెడ్ మేడం, అవన్నీ మనం రాస్తాం చూడండి, దాన్ని సాల్యుటేషన్ అంటారు. సో దీంట్లో ఏది, హై డ్యూడ్? నో, హై డ్యూడ్ కాదు, మై డియర్ కూడా. ఓకే, డియర్ సార్ మేడం, సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ద టోన్ ఆఫ్ అకాడమిక్ ఈమెయిల్స్ షుడ్ బి. నా అకాడమిక్ ఈమెయిల్స్ అంటే ఏమి, జనరల్గా మనం ఏదైనా ఈమెయిల్ అంటే మనం క్యాజువల్గా ఉండాలా. నార్మల్ ఈ ఈమెయిల్ ఎందుకు రాస్తాం, మన ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ ఈమెయిల్ రాస్తామా, లే కదా, ఓన్లీ కంపెనీస్ టు కంపెనీస్ అట్లా రాస్తాం. సో ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ పొలైట్. నా బ్రీఫ్ అండ్ పొలైట్ అంటే బ్రీఫ్ అంటే ఏమి, మీరు అనుకుంటాం బ్రీఫ్ అంటే చాలా పెద్దది. నో, ద మీనింగ్ ఆఫ్ బ్రీఫ్ ఈస్ వచ్చేసి ఓకే సింపుల్గా ఉండాలా. ఓకే, అండ్ పొలైట్గా ఉండాలా. ఓకేనా, సో టోన్, వాట్ ఈస్ మీన్ బై టోన్? ఓకే, టోన్ అంటే ఏమి, మనం రాసే ఈమెయిల్ మనం చదివితే అది ఎలా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలంటే ఓకే ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ పొలైట్గా ఉండాలా. ఓకే, రూడ్గా ఉండకూడదు, ఫుల్ ఆఫ్ ఎమోజీస్. ఓకే, మనకి సపోజ్ ఫస్ట్ స్మైలీస్ అట్లా ఏమి ఉండకూడదు. ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ పొలైట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో విచ్ ఎండింగ్ ఈజ్ అప్రోప్రియేట్ ఇన్ ఫార్మల్ ఈమెయిల్. సో ఈమెయిల్లో మనం ఏది, ఎస్ ఆబ్వియస్లీ రిగార్డ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో బాయ్ అవన్నీ యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రిగార్డ్స్ కానీ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ ఈ రెండే యూస్ అవుతుంది. మ్యాక్సిమం చాలా మంది రిగార్డ్సే రాస్తారు ఆఫీషియలీ. ఓకే, వీ యూస్ రిగార్డ్స్ ఓన్లీ. బాయ్ బాయ్, ఓకే, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అవన్నీ మనం యూస్ చేయం. ఓకే, ఇది బాగా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. అటాచ్మెంట్ ఇన్ ఈమెయిల్ మే ఇంక్లూడ్. సో మనం ఈమెయిల్లో మనం ఏమి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆబ్వియస్లీ బుక్స్ ఓన్లీనా, లేదు, మనం ఏదైనా అటాచ్ డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వీ కెన్ అటాచ్ ఎనీథింగ్. ఓకే, ఈవెన్ ఇమేజెస్ ఆల్సో వీ కెన్ అటాచ్. ఓకే, సో బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా విచ్ ఇస్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. సో దీంట్లో నుంచి ఏది అడ్వాంటేజ్ కాదు. ఓకే, సో
ఫాస్ట్ డెలివరీ, ఓకే, సెకండ్స్లో వెళ్ళిపోతుంది. లో కాస్ట్, వెరీ లో కాస్ట్, లో కాస్టే కాదు, వెరీ 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 లో కాస్ట్. ఈజీ టు స్టోర్, ఎస్ ఆబ్వియస్లీ వీ కెన్ స్టోర్ ఓకే థింగ్స్ ఇన్ ద కంప్యూటర్, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. రిక్వైర్స్ ఫిజికల్ అపీరెన్స్, అంటే ఫిజికల్ అపీరెన్స్ అంటే లెటర్స్ అంటే ఫిజికల్గా మనం తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలా, ఈమెయిల్ అట్లా కాదు కదా. సో ఓకే ఎలక్ట్రానిక్ మెయిల్ అది, ఓకే అది ఫిజికలీ అక్కడ ప్రెజెన్స్ అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా సి ఆప్షన్ ఏమనేసి? ఓకే, అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ మనం ఏమైనా ఈమెయిల్ రాస్తే పోస్ట్ మ్యాన్ పోయి డెలివర్ చేస్తారు అక్కడ, లే కదా. సో ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇది అవసరం ఉండదు, ఫిజికల్ ఎవరు పోయి అక్కడ డెలివర్ చేసే అవసరం ఉండదు. సో సి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ స్కూల్ కంటెక్స్ట్ ఈమెయిల్స్ ఆర్ యూజువలీ ఫర్, ఓకే ఆబ్వియస్లీ స్కూల్ కంటెక్స్ట్లో మనకి ఈమెయిల్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకే, సో ఎగ్జామ్స్ కోసమా? లేదు. ఓకే, గేమ్స్ కోసమా? కాదు. ఓకే, మూవీస్ కోసం ఓకే అస్సలు కాదు. ఓకే, సో ఇంకా ఏం మిగిలింది అక్కడ? సెండ్ సర్క్యులర్ అండ్ హోంవర్క్. ఓకే, సో ఆబ్వియస్లీ నవ్ డేస్ మనకి ఈమెయిల్స్ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, వీఆర్ యూజింగ్ వాట్సాప్ అండ్ ఆల్. ఓకేనా, బట్ ఎనీ బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కేస్ ఈజ్ బెస్ట్ ఫర్ రైటింగ్ ఎన్ ఈమెయిల్ అడ్రస్? ఓకే, నా సి ఆల్ క్యాపిటల్ లెటర్స్ అస్సలు రాయం మేము. ఓకే, ఆల్ స్మాల్ లెటర్స్ లేదు, అది కూడా ఎవరు కూడా రాయరు అది నార్మల్గా. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఓకే, సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సో ఇది కొద్దిగా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఎనీ కేస్ సిస్టమ్ ట్రీట్స్ సేమ్. నా సి వాట్ ఈస్ ఇట్ మీన్? ఓకేనా, సో సి డి ఆన్సర్. ఎందుకు డి ఆన్సర్? వాట్ ఈస్ ద మీనింగ్? ఓకే, సి ఎనీ కేస్ అంటే ఏం కేస్? మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కేస్ అంటే ఏం కేస్ అనేసి. కేస్ అయితే అది కాదు ఫ్రెండ్స్, లోయర్ కేస్ అప్పర్ కేస్ అది. ఓకే, అంటే లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ అట్లా. ఓకే, సో అది రెండు మిక్స్ చేసి మనం నార్మల్ సిస్టమ్ అది రెండు దానికి యూస్ ఓకే టేక్ ఇట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా విచ్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఈమెయిల్ ఎటిక్? నా ఆబ్వియస్లీ ఓకే, సో యూజ్ ఆల్ క్యాపిటల్స్ లేదు. ఫార్వర్డ్ ఎవ్రీ మెయిల్ టు ఎవ్రీ వన్ అవసరం లేదు. ఎందుకు? ఓకే, ఇగ్నోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ ఇగ్నోర్ స్పెల్లింగ్స్ అవసరం లేదు. ఓకే, సి నేను ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా మీరు ఆన్సర్స్ చదివేటప్పుడు ఆ ఆన్సర్స్ మీకు చెప్పేస్తుంది నేను క్లియర్గా రాంగ్ ఆన్సర్ అనేసి. 4 ఆప్షన్స్లో మీకు 2 ఈజీగా మనకి తెలిసిపోతుంది. నేనైతే అస్సలు కరెక్ట్ ఆన్సర్ కాదు, దాన్ని కామన్ సెన్స్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సి ఆల్ క్యాపిటల్ లెటర్స్ టు షో ఇంపార్టెన్స్ అవసరమా? అన్ని క్యాపిటల్ లెటర్స్ మనం మోస్ట్లీ అదే యూజ్ చేయం మనం. ఓకేనా, ఫార్వర్డ్ ఎవ్రీ ఈమెయిల్ టు ఎవ్రీ వన్, అందరిని మనం ఈమెయిల్ ఫార్వర్డ్ చేయండి అనేసి ఎవరైనా చేస్తారా? లే కదా. ఓకే, సో అవసరం ఉంటేనే మనం ఫార్వర్డ్ చేస్తాం, లేకుంటే ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు వాట్సాప్లో ఒక ఏమైనా మెసేజ్ పెట్టినారనుకోండి, సో మీరు అందరిని ఫార్వర్డ్ చేస్తారా? మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని? లే కదా. సో ఎవరిని అవసరం ఉంటే వాళ్ళనే. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. ఓకే, దెన్ ఇగ్నోర్ స్పెల్లింగ్ని ఇగ్నోర్ చేస్తారా? లేదు. ఈమెయిల్ రాసేటప్పుడు ఓకే వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఓకే వీ థింక్ అబౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆల్సో. ఓకే, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బీసీసీ ఈజ్ మెయిన్లీ యూజ్ ఫర్. ఓకే, సో బీసీసీ ఈజ్ మెయిన్లీ యూజ్ ఫర్. యాడుంటుంది బీసీసీ? 2 కింద సిసి కింద బీసీసీ. నా బీసీసీ అంటే ఏమి చూడండి, ద ఆన్సర్ వచ్చేసి హైడ్ సమ్ రిసీవర్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను మేనేజర్ అనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఎంప్లాయీస్ అనుకోండి. సో మీరు సపోజ్ మీ టీమ్ లీడర్కి లేకుంటే మీ ఫ్రెండ్స్కి ఓకే కో ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఈమెయిల్ పెడతారు. ఓకే, దాంట్లో ఆబ్వియస్లీ 2లో వచ్చేసి మీరు ఎవరికి పెడుతున్నారు అంటే మీ ఫ్రెండ్ కాదు అది, ఓకే కోవర్కర్కి పెడుతున్నాడు. సీసీలో వచ్చేసి ఎవరంటే మీకు ఇంకా వేరే వాళ్ళ వర్కర్స్ ఉంటారు చూడండి. అంటే మీ ఇమాజిన్ ఏ అనే వ్యక్తికి మీరు పని చెప్తున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం BCDకి వచ్చేసి మీరు తెలియచేస్తున్నారు నేను ఏకి పని చెప్పాను అనేసి. సో ఏకి మీరు 2లో పెడతారు, BCDకి వచ్చేసి వాళ్ళది ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు CCలో పెడతారు, కార్బన్ కాపీ. ఓకే, సో వాళ్ళకి పని కాదు, వాళ్ళకి తెలియచేస్తున్నారు నేను ఏకి చెప్పాను అనేసి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అండ్ అందరినీ తెలియకుండా BCCలో మీరు మేనేజర్ ఈమెయిల్ ఐడి పెడతారు. సో మీరు పంపిస్తే అందరికి వెళ్ళిపోతుంది, మేనేజర్కి కూడా వెళ్ళిపోతుంది. కానీ మేనేజర్ది ఈమెయిల్ ఐడి హ్యాడ్ అయిపోతుంది. ఓకే, BCCలో పెట్టినాం కదా, సో అది ఆటోమేటిక్లీ హ్యాడ్ అయిపోతుంది. అంటే మీ CCలో ఉన్న వాళ్ళు 2లో ఉన్న వాళ్ళు మేనేజర్ని మనం పెట్టినాం దీంట్లో, అది వాళ్ళకి దే కాంట్ సీ. ఓకే, సో వాళ్ళకి అది హైడ్గానే ఉంటుంది. సో ఓన్లీ మనకి ఒకటి తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ BCC. ఓకేనా, హైడ్ అయిపోతుంది. ఓకే, ఫైన్. దెన్ in APTED testing email writing mainly check, very good, very important,
ఏపీటెట్లో మీకు ఈమెయిల్ ఐడి దేనికోసం పెట్టినారనేసి అది ఏం చెక్ చేస్తారంటే ఆబ్వియస్లీ నాలెడ్జ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఓకే, మీకు కంప్యూటర్ గురించి ఏం నాలెడ్జ్ ఉందనేసి, హ్యాండ్ రైటింగ్, డిక్టేషన్ అవి అంతా లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఫైన్. సో విచ్ సైన్ ఇస్ కంపల్సరీ ఇన్ ఈమెయిల్ ఐడి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో @ మీకు తెలుసు @ అని మీరు చూసింటారు. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ ఫార్మల్ ఈమెయిల్ బాడీ షుడ్ బిగిన్ విత్. ఓకే, సో దీంతో డైరెక్ట్ కంప్లైంట్ లేదు కదా, నేను చెప్పాను కదా కామన్ సెన్స్, అప్పుడే మనకి కామన్ సెన్స్ మనకి చెప్పేస్తుంది ఇది అయితే కాదు అనేసి. దెన్ ప్రాపర్ సల్యూటేషన్ అండ్ షార్ట్ ఇంట్రొడక్షన్. ఆబ్వియస్లీ ఇది దీనిలో కొద్దిగా సెన్స్ ఉంది చూడండి, ప్రాపర్ సల్యూటేషన్ అండ్ షార్ట్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఎప్పుడు కూడా సిగ్నేచర్తో స్టార్ట్ కాదు కదా, అటాచ్మెంట్ లిస్ట్ అంటే మీరు ఈమెయిల్ పెట్టినారు అండ్ దాంట్లో వచ్చేసి మీరు నేను ఈమెయిల్లో ఇది ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తాననేసి అటాచ్మెంట్ చేశాను స్టార్టింగ్లోనే ఉంటుందా, లే కదా, అది లాస్ట్లో ఉంటుంది. స్టార్టింగ్ ఏముంటుంది, ప్రాపర్ సాల్యుటేషన్, డియర్. ఓకే, సో డియర్ సార్, డియర్ మేడం, దాంతో స్టార్ట్ అవుతుంది అండ్ లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, అంటే బీ ఇస్ ద ఆన్సర్. దెన్ సో విచ్ క్లోజింగ్. ఓకే, సి ఫార్మలీలో సపోజ్ ఏముంది ఇక్కడ, సో విచ్ క్లోజింగ్ లైన్ ఈజ్ బెస్ట్. సో ఈమెయిల్ మనం లాస్ట్లో ఏం ఎండింగ్ లైన్ ఏది బాగుంటుంది. సో డోంట్ డిస్టర్బ్ మీనా, ఆన్సర్స్ చూనా, యూ మస్ట్ రిప్లై మీనా. చూడండి ఇవన్నీ తెలిసిపోతుంది, మేమైతే రాంగ్ ఆన్సర్ అని క్లియర్గా చెప్పేస్తా ఉంది. ఇంకేం మిగిలింది, వెయిటింగ్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఓకేనా, సో మీ రెస్పాన్స్ కోసం కైండ్గా వెయిట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈమెయిల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్. ఓకే, సో ఆబ్వియస్లీ ఓరల్ కమ్యూనికేషన్ కాదు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, రిటర్న్ ఎలక్ట్రానిక్, రిటర్న్ కదా అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆబ్వియస్ కదా, ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్. సో రిటర్న్ అని మనం రాసింటాం కదా, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ స్కూల్స్. ఓకే, స్కూల్స్ కెన్ టీచ్ ఈమెయిల్ రైటింగ్ టు. ఓకే, సో ఏమి ఎంకరేజ్ సేఫ్ డిజిటల్ లిటరసీ, స్టాప్ రైటింగ్ స్కిల్స్. ఓకే, అవాయిడ్ రీడింగ్ టెక్స్ట్ బుక్స్, రిప్లేస్ ఆల్ ఎగ్జామ్. సో దీంట్లో రిప్లేస్ ఆల్ ఎగ్జామ్ అస్సలు దీనికి లింకే లేదు. అవాయిడ్ రీడింగ్ టెక్స్ట్ బుక్, ఏ స్కూల్లో కూడా టెక్స్ట్ బుక్ని రీడ్ చేయకండి అనేసి దాని గురించి ఏమి ఇది ఉండదు. సో సిడి దీనికి ఆన్సర్ అయితే కాదు. స్టాప్ రైటింగ్ స్కిల్స్. సో అస్సలు స్టాప్ రైటింగ్ స్కిల్ అంటే అస్సలు మీరు రాయరా లేదు కదా. సో కంపల్సరీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రైటింగ్. ఓకే, సో ఏ స్కూల్లో కూడా దాంట్లో ఉండదు, కరికులంలో అది ఉండదు. ఇంకేం మిగిలింది, సంథింగ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది దేని గురించి, డిజిటల్ లిటరసీ గురించి. ఓకే, సో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫైవ్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ దాంట్లో మన పారాగ్రాఫ్ అనేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, 300+ ఉన్నాయి దీంట్లో MCQs, అవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఓకే.